హాయ్ అండి, ఎలాగుంటారండి? మేమైతే బాగున్నామండి. మీరు బాగుండాలని కోరుకుంటానా. ఈరోజు మనం ఉట్టి చేపలు చిక్కుడుకాయలండి కూర ఎలా చేయాలో చెప్తానండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. మనం ఇందులోనే తిరువాత గింజలు వేసుకుందామండి, 2 చిన్న స్పూన్లు. అవి చిటపట్లు అన్నాక ఉల్లిపాయ వేసుకుందామండి. మనం ఇందులోనే కరివేపాకు వేసుకుందామండి. ఈ కరివేపాకు ఉల్లిపాయ దూర కొంచెం వేసుకుందాం. కొంచెం వేగినాక మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న కప్పు వేసుకుంటానండి నేను. మనం ఇందులోనే టమాటా వేసుకుందామండి. నేను 3 టమాటాలు తీసుకున్నాండి. ఇవి బాగా మెత్తబడినాక కొంచెం వేసుకుందాం. ఇప్పుడు టమాటా 1 నిమిషం వేగినాక పసుపు, మాజీ పొడి, కారము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఇది కూడా చికెన్ మసాలా అండి, కల్లుప్పు మీ తగినంత, కొబ్బరి పొడి, ఇవన్నీ మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉట్టి చేపలు వేసుకోండి. కొంచెంసేపు దీంట్లోనే ఫ్రై అయితే మనం ముందు వేయించుకొని సరిపోద్దండి. మనం ఉట్టి చేప వేసుకున్నాక బాగా 2-3 నిమిషాలు దీంట్లోనే ఫ్రై కానిద్దామండి. నేను 4-5 సార్లు బాగా ఎండు చేపలు కడుక్కున్నాండి. ఇప్పుడు మనం ఇందులోనే చిక్కుడుకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఇందులోనే చింతపండు మనం పిసికి పెట్టుకునే చింతపండు గుజ్జు వేసుకున్నామండి. ఇలా చింతపండు గుజ్జు సరిపోయేమని నీళ్ళు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. చాలా బాగుంటుందండి. చెప్పినా కదండి, లోపల చేపల కూర ఉండనిదని బయట చేసుకుంటాను. ఇంతేనండి, కూర అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలబెట్టుకొని మనం బంద్ చేసుకుందామండి. చూడండి, చిక్కుడుకాయ వట్టి చేప చాలా బాగుంటుందండి. మీరు కూడా సంగటి ట్రై చేయండి. సంగట్లేకైనా అన్నానికైనా బాగుంటుంది.